ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 16వ గురువారము. మొదటి పట్టణము నిర్గమాకాండము 19వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు, 9వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 16వ వచనము నుండి 20వ వచనం వరకు. ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలకు ఇశ్రాయేలీయులు సినాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి ముందునకు సాగిరి. సినాయి ఎడారి చేరుకొనిన పిదప అచ్చటనే కొండకెదురుగా విడిది చేసిరి. యావే మోషేతో, నేను కారు మబ్బులలో వత్తును, అట్లయినచో నేను నీతో మాట్లాడుట ఇశ్రాయేలీయులెల్ల విని నిన్ను నమ్ముదురు అనెను. మోషే ప్రజల మాటలను యావేకు తెలిపెను. యావే మోషేతో, నీవు ఇశ్రాయేలుల కడకు వెళ్ళి నేడును రేపును వారిని శుద్ధపరచుము. వారు వారి దుస్తువులను ఉతుకుకొనవలయును. 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలయును. 3వ నాడు ఎల్లరూ చూచుచుండగా యావే సినాయి కొండ మీదికి దిగివచ్చును. 3వ నాడు ప్రొద్దు పొడవగానే కొండ మీద ఉరుములు ఉరిమెను, మెరుపులు మెరిసెను, కారు మబ్బులు క్రమ్మెను, పెద్ద నాదముతో కొమ్ము బూర మ్రోగెను. విడుదలలో ఇశ్రాయేలీయులల్లా వణికిపోయిరి. అప్పుడు మోషే దేవుని కలుసుకొనుటకు ఇశ్రాయేలీయులను విడుదల నుండి కొనిపోయెను. వారందరూ కొండ మొదట నిలబడిరి. యావే అగ్ని రూపమున సినాయి కొండ మీదికి దిగివచ్చుటచే దానిని పొగ చుట్టూ ముట్టెను. కొలిమి పొగవలే కొండ నుండి పొగ పైకి లేచెను. కొండ అంతయు దద్దరిల్లెను. కొమ్ము బూర మ్రోత ఉన్న కొలది పెద్దదయ్యెను. మోషే మాటాడెను. దేవుడతనికి ఉరుములతో జవాబు చెప్పెను. యావే పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. ఆయన మోషేను కొండ కొమ్మునకు రమ్మనెను. మోషే కొండ మీదికి ఎక్కిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనము వరకు. అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమరహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. ఏలన ఉన్నవానికే మరింత వసగబడును, వానికి సమృద్ధి కలుగును. లేనివాని నుండి వానికున్నది తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పెను. వారిని గురించి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను. అది ఏమన్నా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలన కనులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు మొద్దుబారినవి, వారి కనులు పొరక్రమ్మినవి. మీరెంత ధన్యులు! మీ కనులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించిరి, కాని వారికి అది సాధ్యపడలేదు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.